అటు కాంగ్రెస్ ఇటువైపు మీరు మొదటి నుంచి కూడా కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద లేకపోతే అక్కడ జరుగుతున్న కుంగిపోవడము పిల్లర్లు వంగిపోవడము ఇవన్నీ చూస్తున్నాం కదా. ఈ రెండు పార్టీలు ఒకవైపు మీరు ఒకవైపు వాళ్ళు అప్పుడున్న ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని ఆ అవినీతి అని మీరు గట్టిగానే ఇచ్చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక దీన్ని డైవర్ట్ చేయడం కోసం కృష్ణా జలాల ఇష్యూని తీసుకున్నారు అనేది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. మీ పార్టీ అవగాహన ఏంటి దీని మీద? బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కృష్ణా జలాల పరిరక్షణ ఉద్యమం అని కేసీఆర్ గారు పెట్టిన సభ మీద మీ పార్టీ అబ్జర్వేషన్ గానీ అవగాహన గానీ ఏంటి? మనం మీకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మిత్రులకి తెలియజేస్తాం. సరే, ఇప్పుడు నిన్న అసెంబ్లీలో ఒక చర్చ జరిగింది. సరే, బడ్జెట్ సెషనా లేకపోతే వాట్ ఎవర్ ఇంటరిమ్ ఎమర్జెన్సీలో ఒక తీర్మానం ప్రవేశం పెట్టడం జరిగింది. ఆ తీర్మానాన్ని ఎవరైనా వ్యతిరేకించారా? వెంకటకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది, టిఆర్ఎస్ సపోర్ట్ చేసింది, బీజేపీ సపోర్ట్ చేసింది, కమ్యూనిస్టులు ఏకగ్రీవ తీర్మానం ఒక అంశం పైన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే రీతిలో ఓ ఏకగ్రీవ తీర్మానం పార్టీలకు అతీతంగా తీర్మానం చేసి తీర్మానం ఏకవాక్యం ఏంటి? కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చే వరకు ప్రాజెక్టులని కేఆర్ఎంబీకి అప్పచెప్పము అని. అవును, అందరూ వెల్కమ్ చేశారు కదా, అందరూ స్వాగతించారు కదా. అవును, మరి నిన్న అసెంబ్లీలో చర్చించినటువంటి అంశాన్ని ఇవాళ నల్గొండలో మళ్ళీ పోరాటం ఏంటి, పరిరక్షణ ఏంటి? గత 10 ఏళ్ల నుంచి ఏం జరిగింది? ఇవాళ కొత్తగా పోరాటం ఎందుకు గుర్తుకొచ్చింది? ఇవాళ కాంగ్రెస్ పార్టీని కూడా మేము ప్రశ్నిస్తుంది ఏంటంటే, సరే మేము అధికారంలోకి రాలే, అధికారంలోకి వచ్చినప్పుడు మేము మాకు అధికారంకి ఇస్తే మేము సిబిఐ ఎంక్వైరీ రాస్తాం, కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పినాం. ఎందుకు అంటే సిబిఐ ఎంక్వైరీకి మనకు అందరికి తెలుసు వెంకటకృష్ణ గారు, రాష్ట్ర ప్రభుత్వమైన ఎంక్వైరీకి లెటర్ రాయాలి కేంద్ర ప్రభుత్వానికి. అవునవును, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేయాలి. కరెక్ట్. రేవంత్ రెడ్డి గారి మాటలు నేను రీఇటరేట్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో ఏం చెప్పారు? చెంచల్గూడ జైల్లో 2 రూములు కట్టిస్తున్నాను, అధికారంలో రాగానే ఎవరైతే దోపిడీ చేశారో అవినీతికి పాల్పడ్డారో నాయకులు ఎంతటి వారినైనా నేను జైలు పంపుతా అని చెప్పారు. ఇవాళ వారు చేయాల్సిన పని ఏంటి? వెంటనే కేసీఆర్ గారు కాళేశ్వరం పైన ఇతర అవినీతి పైన ఏదైతే ఎంక్వైరీ చేయకూడదని జీవో తీసుకొచ్చారో ఆ జీవోను విత్డ్రా చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. జీవోను ఒకవేళ విత్డ్రా చేసుకుని ఫస్ట్ స్టెప్ అయితే సెకండ్ వెంటనే ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు గతంలో వేసిన సందర్భము. ఇవాళ రేవంత్ రెడ్డి గారే సిబిఐకి ఏకంగా కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, మేడిగడ్డ కూలిపోయే వాతావరణం ఉంది, కాగ్ అదే చెప్పింది, రికార్డ్స్ లో అదే ఉంది, విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ అదే ఉంది, 1,00,000 కోట్లు పెడితే 90,000 50,000 ఎకరాలకు నీళ్లు రావట్లేదని ఇంత స్పష్టంగా అవినీతి కనిపించినప్పుడు రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు రాయట్లేదు? కేవలం హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేస్తాం, విజిలెన్స్ ద్వారా చేస్తాం, మేడిగడ్డకు పోతాం, ఇవన్నీ పోవడం ద్వారా వాళ్ళ ఎన్నికలు వస్తున్న వాతావరణంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీరా మేమో కలిసి పోరాటం చేద్దాం, బీజేపీని ఎక్కడో బ్రేక్ చేద్దాం అనే ప్రయత్నం ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీకి ఏ గ్రామంలో ఏ పల్లెటూరులో ఎవరు అడిగినా ఒకసారి సిబిఐకి అప్పగిస్తే సిబిఐ దర్యాప్తును అడ్డం పెట్టుకొని మీరు కేసీఆర్ ని మీతో ఇప్పటికే అనుమానాలు లేకపోతే ఆరోపణలు ఉన్నాయి కదా, సిబిఐని అడ్డం పెట్టుకుని కేసీఆర్ పార్టీతో లేకపోతే కేసీఆర్ గారితో మీరు కుమ్మక్క అయిపోతారేమని కాంగ్రెస్ అనుమానం కావచ్చు. అంటున్నారు, ఆల్రెడీ ఆ మాట అంటున్నారు వాళ్ళు. 2019 రేవంత్ రెడ్డి గారు సిబిఐకి అక్కడ లెటర్ ఇచ్చి ఈడీకి సిబిఐకి లెటర్ ఇచ్చి వచ్చినప్పుడు మరి 2019 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మీకు ఈడీకి అయినా కూడా సిబిఐకి ఇవ్వాలి అంటే అయితే కోర్టు ద్వారా వెళ్ళాలి లేకపోతే ప్రభుత్వం. అవును, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టేసుకొని మేము అనలైజ్ చేసుకుంటాం. ఇప్పుడు సిబిఐ చేతిలో చెప్పండి.